పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి. పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులర్పించిన సురభి వాణి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా దేశాన్ని పరిపాలించారని కొనియాడారు. అంటే ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం పివి గారికి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారానికే పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91-96 సంవత్సరాలు, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త, మహానుభావుడు. అంటే ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది.